మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంచాంగ శ్రవణం పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలతో కలిసి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా 150 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో. అంటే అదొక రికార్డ్ అన్నమాట. ఇన్ని సంవత్సరాలలో ఇంత ఎక్కువ ఉత్పత్తి మన ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత రావడం జరిగింది. అంటే అందరికీ కూడా ధాన్యాలు సరైన సరపడిలో ఉంటుందని చెప్పి ఒక స్ట్రాంగ్ మెసేజ్ మనందరికీ. ఎల్లంపల్లి నుంచి చాలామంది కూడా నీళ్లు అవసరం కావాలన్నప్పుడు అసెంబ్లీలో కూడా నేను చెప్పినాను, ఒక 1 TMC నీళ్ళు అవసరము, ఇది ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాటర్ లెవెల్స్ తక్కువైనాయి, పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయని చెప్పి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ మళ్ళొకసారి ఎల్లుండి వారితో కలిసి ఎట్లనైనా చేసి కొంచెం నీళ్ళైతే మనం ఎల్లంపల్లి నుంచి రిలీజ్ చేసుకునేలాగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తూ, రేవంత్ రెడ్డి గారితో భట్టి గారితో మాట్లాడేటప్పుడు వారికి ఇదే చెప్పినాము, మనకు ఈ సంవత్సరము ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో మనం అవన్నీ కూడా పూర్తి చేసుకునే అవసరం ఉన్నదని చెప్పినప్పుడు వారు ఇదే చెప్పినారు. అప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే మాట ఇచ్చినారు. ఏమని మాట చెప్పినారు? 3.5 లక్షలే అప్పులు ఉన్నాయని చెప్పినారు. కానీ సరిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని లెక్కలు, ఎందుకంటే ఒకటి ప్రభుత్వము రుణాలు తీసుకున్నట్టు, ఒకటి తర్వాత వేరే వేరే పేర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి 1 లక్ష కోట్ల రూపాయలు, ఇతర అండర్టేకింగ్స్ అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, ఇవన్నీ కూడా చూసుకుంటే సుమారు 7.5 లక్షల కోట్ల అప్పు ఇంతకుముందు ఉండడం జరిగింది. దాంతోపాటు సుమారు 50,000 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టిపోయినారు టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఈ బకాయిలన్నీ కూడా దాన్ని చెల్లించేది అవసరం ఉన్నది. అప్పుడు దాంతోపాటు 1 లక్ష కోట్ల వర్క్స్ మనం చూసినాం, ఖాళీ ఓట్ల కోసం శాంక్షన్ చేసి వారు ఆ రోజులలో పెట్టడం జరిగింది. అందరు కూడా అనుకుంటున్నారు, అరే మాకు ఇంతకుముందు శాంక్షన్ వచ్చింది, కానీ అప్పుడు ఖజానా ఖాళీ ఉండే, కేవలం ఓట్ల కోసము వారు శాంక్షన్ చేసి మన ప్రజలందరికీ కూడా మభ్యపెట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు అందరు కూడా ఇదే చెప్పినారు, సార్ మాకు 500 రూపాయలు గ్యాస్ వస్తుంది, 200 యూనిట్లు ఫ్రీ వస్తున్నాయి, ఇంకా చాలామందికి ఇక్కడ ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా LOC ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్ పోయిన సంవత్సరం 400 కోట్లు ఉంటే ఈ సంవత్సరము సుమారు 900 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడేలాగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక వచ్చే సంవత్సరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా ఈ వైద్యం గురించి ఎక్కువ ఖర్చులు లేకుండా 10 లక్షల రూపాయలు రాజ్య ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా మనకు ప్రారంభం చేయబడింది. చాలామంది మా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మాకు లెటర్ కావాలంటే మేము లెటర్ ఇస్తున్నాము, వారికి నిమ్స్లో మాట్లాడి బెడ్లు లేకున్నా కానీ వారికి బెడ్లు ఇప్పించి సరైన వైద్యం కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మీకు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్లో సన్న బియ్యము రేషన్ షాప్స్ ద్వారా మనకు డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఇది చాలా మంచి విషయము. ఎందుకంటే మొన్న కూడా రైతులకు ఏదైతే 500 రూపాయలు బోనస్ సన్న బియ్యం కోసం వడ్ల కోసం ఇవ్వడం జరిగిందో అది కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఏదైతే మనకు మాట ఇవ్వడం జరిగిందో ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు అనేకమైన పనులు జరుగుతున్నాయి.